ఎలా అనిపిస్తుంది అన్న పెట్టాలి గణేష్ అంటే? మాకు ఎవ్రీ ఇయర్ మేము పండగ లెక్క చేసుకుంటాం బస్సులో. సో మాకు సపోర్ట్ కూడా ఇక్కడ బాగానే ఉంటుంది. సో మేము ఎవ్రీ ఇయర్ భారీ ఎత్తులో చేస్తాము బస్సులో. సో మాకు ఇక్కడ సపోర్ట్ వచ్చేసి మేము ఇంకా బయట నుంచి బాగానే సపోర్ట్ వస్తుంది. సో దాని ద్వారా మేము తగినట్టు చేసుకుంటాం. మీకు ఎలా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి గణేష్ పెట్టడం అంటే? అయ్యా ఇక్కడే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి ఇక్కడే ఉన్నాం కాబట్టి చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూసుకుంటూ మేమందరం కలిసిమెలిసి ఉండి చేసుకుంటాము. సో ఇది ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది మాకు. మేము ఎట్లయితే 11 days పెడతామో ఆ 11 days మేము చాలా కలిసిమెలిసి, అంటే నాట్ ఓన్లీ 11 days బట్ మేము ఎప్పటికీ ఇట్లా కలిసి ఉండి మంచి ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేసుకుంటాం, గణేష్ కూర్చోబెడతాం, చాలా కలిసిమెలిసి ఉంటాం ఎప్పటికీ. అన్న మీరు అన్నదానం చేస్తారా అన్న మీరు? ఎవ్రీ ఇయర్ అన్నదానం చేపిస్తాము. ఒక్కొక్కరు స్పాన్సర్ ఉంటారు. లాస్ట్ ఇయర్ కొంతమంది లైన్గా 3 times చేపించినాము. సో వాళ్ళు ముందుకు వచ్చి మేము ఈసారి చేపిస్తాం, లాస్ట్ టైం మంచిగా అయిందని చెప్పి వాళ్ళే ముందుకు వచ్చి అన్నదానం ప్రోగ్రామ్ చేపిస్తాం. లాస్ట్ అన్నదానం ఇంకెంతమంది వచ్చారు అన్న? వచ్చిండొచ్చు, ఒక 200 మంది 300 మంది దాకా వచ్చిండొచ్చు. ఇయర్ అంతే అసలు ఒక 250 350 అట్లా. వర్షం పడకపోతే ఎక్కువ మంది వస్తారు, వర్షం పడితే తక్కువ మంది వస్తారు. ఇక చూసారు కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరి.